ఎన్నో ఏళ్లుగా మహిళలకు క్యాన్సర్‌కి సంబంధించి ఆ ట్రీట్‌మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకుంటూ మహిళలకు అంటే చిన్నారులకు ఇంజెక్షన్‌లు వేసుకుంటూ కూడా వెళ్తున్నారు. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శాఖ ముందుకొచ్చి ఈ కార్యక్రమాలు కూడా చేసుకొని వెళ్తున్నారు. మంత్రి దామోదర్ రాజనరసింహ మనతో పాటు ఉన్నారు. సార్ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా మీరు తీసుకెళ్తున్నారు? ఎలా ఎలా జరుగుతుందని చెప్పి? 100 రోజుల కార్యక్రమం ఇది. తెలంగాణ రాష్ట్రం దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రాం చేపట్టింది. ప్రత్యేకంగా అమ్మాయిలు 14-15 సంవత్సరాల వయసులో ఉన్న అమ్మాయిలకు ఈ వ్యాక్సిన్ ఇవ్వాలి. ఇట్ ప్రివెన్షన్ ఆఫ్ సర్వికల్ క్యాన్సర్ అమాంగ్ ద ఉమెన్. వన్ ఇస్ ద బ్రెస్ట్ క్యాన్సర్, వన్ ఇస్ ద సర్వికల్ క్యాన్సర్. 4 రకాల క్యాన్సర్లలో ప్రధానంగా సర్వికల్ క్యాన్సర్. ఈ సర్వికల్ క్యాన్సర్ నివారణకు వ్యాక్సిన్ ఇదొక్కటే వ్యాక్సిన్. సర్వికల్ క్యాన్సర్ గ్రోత్ కాకుండా, పెరగకుండా, రాకుండా జాగ్రత్త పడవలసిందంటే ఈ వ్యాక్సిన్ వల్లనే. మార్కెట్లో ఈ వ్యాక్సిన్ యొక్క కాస్ట్ సుమారు 4,000 రూపాయలు, కానీ ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది ఇది. సో సర్వికల్ క్యాన్సర్ అమ్మాయిలు రాకూడదు అనే ఉద్దేశంతో ఈ మెజర్స్. కానీ దీనికి పేరెంటల్ కన్సల్ట్ కూడా అవసరం. మన రాష్ట్రంలో సుమారు 4 నుంచి 5 లక్షల మంది అమ్మాయిలు ఆ వయసులో ఉన్న అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వ్యాక్సిన్ని ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క సంకల్పం. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా ఈ చిన్నారుల పైన ఎలాంటి శ్రద్ధ తీసుకొని ముందుకెళ్తున్నారని చెప్పి? శ్రద్ధ అంటే ఇది మా కమిట్మెంట్. ఖచ్చితంగా పేరెంట్స్ని ఒప్పియాలి. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, తాలూకా స్థాయిలో, తర్వాత జిల్లా స్థాయిలో ఈ 99% ఈ వ్యాక్సిన్ అనేది అమ్మాయిలకు అందియాలి, ఇవ్వాలి. అది ప్రభుత్వం యొక్క సంకల్పం. ఎంత మేరకు బడ్జెట్ అవ్వచ్చు దీని? బడ్జెట్ పట్టించుకుంటలేము, వ్యాక్సిన్స్ ఇవ్వాలి అంతే. సో ఎలా ఐడెంటిఫై ఎలా చేస్తారు? సో ఏంటంటే ఇప్పుడు మాకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, మా డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, పిఎస్సీలు, రైట్ ఫ్రమ్ గ్రామ స్థాయిలో మాకు ఆశా వర్కర్ ఉంది, సబ్ సెంటర్ ఉంది, సిఎస్సి ఉన్నది, పిఎస్సి ఉన్నది, ఏరియా హాస్పిటల్ ఉన్నది, మాకు మెషినరీ ఉన్నది, ప్లస్ రెసిడెన్షియల్ స్కూల్స్, గవర్నమెంట్ హై స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఈ కోఆర్డినేషన్లో మేము పనిచేస్తున్నాం. అంటే ఆ విద్యార్థులే మీ దగ్గరికి రావాలా, లేకపోతే రిజిస్ట్రేషన్ అన్ని కూడా క్యాంపులు ఏర్పాటు చేస్తాము. క్యాంపులు ఏర్పాటు చేసి తద్వారా ఈ కార్యక్రమం చెప్తాం. తల్లిదండ్రుల పర్యవేక్షణ ఏ విధంగా ఉండాలి? సో అయితే మొత్తంగా ఏదైతే చిన్నారులు ప్రస్తుతానికి ఈ వయసు 14 నుంచి 15 సంవత్సరాలు గల చిన్నారుల్లో హెచ్పివి ఇంజెక్షన్లు వేయడం ద్వారా ఈ వైరస్ ఇంజెక్షన్ వేస్తే భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్లు రాకుండా అడ్డుకునేందుకు ఇదే ప్రధానంగా క్యాన్సర్కి సంబంధించి ఇంజెక్షన్లు. ఈ ప్రాసెస్కి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకుంటూ కూడా రాష్ట్రాలు దేశవ్యాప్తంగా చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకైతే తీసుకెళ్తున్నారు. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు దామోదర్ రాజనరసింహ మంత్రి నేతృత్వంలో ఇటు హైదరాబాద్లో కింగ్ కోటి హాస్పిటల్లో ఈ కార్యక్రమం అయితే జరిగింది. 100 రోజుల కార్యాచరణతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో పర్యటించి ముఖ్యంగా చిన్నారులకు ఈ ఇంజెక్షన్లు వేసే కార్యక్రమాలు చేసుకుంటూ కూడా ముందుకు వెళ్తామని చెప్తున్నారు. వాళ్ళకి ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అంటే అంగన్వాడీ కేంద్రాలు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, అన్నిట్లో కూడా ఈ చిన్నారులు గుర్తించి వారికి టీకాలు వేసే ముందు వాళ్ళ తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మా కార్యాచరణ కూడా సిద్ధంగా ఉంది అంటూ కూడా మంత్రి అయితే తెలిపారు. వీడియో జర్నలిస్ట్ అశోక్తో ప్రశాంత్, RTV, హైదరాబాద్ నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ Raw TV app. Media legend Ravi Prakash is back.